రాజధాని అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జోరుగా మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయా గ్రామాల ప్రజలు భేటీ తర్వాత సీఎం ఇచ్చినటువంటి హామీ, అలానే రైతులు కోరిన విధంగా కౌలు చెల్లింపు పైన కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో సంతోషంగా ఆయా గ్రామాల ప్రజలు రెండో దశకి సంబంధించి ల్యాండ్ పూలింగ్లో జోరుగా పాల్గొంటున్నారు. వైకుంఠపురం, కర్లపూడి ఇలా ఒక 4-5 గ్రామాలకు చెందినటువంటి రైతులతో నిన్నటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఒక్కొక్కటిగా అంటే రైతులు స్వచ్ఛందంగా వచ్చి పూలింగ్కి సహకరిస్తే కనుక వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. బహుశా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి అంచనా ప్రకారం మే ఎండింగ్ నాటికి ఈ మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే రైతులు కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముందుగా అసలు ఏ ఏ గ్రామాల్లో జరుగుతుంది, ఇది అమరావతికి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ లొకేషన్. అంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ఏరియా ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇగో ఈ ఏరియా అంతా కూడా మాస్టర్ ప్లాన్ ఏరియా కింద ఉంటుంది. దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశాలు, ఈ గ్రామాలన్నింటిలో కూడా ఇప్పుడు భూ సమీకరణ జరుగుతుంది. ఈ గ్రామాలకు చెందినటువంటి రైతులతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం భేటీ అయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు అన్నిటినీ కూడా నివృత్తి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి ముందర పెట్టినటువంటి అభ్యంతరాలు లేదా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు వచ్చినాయి. దీంతో ఒక క్లియరెన్స్ వచ్చింది. అంటే ల్యాండ్ పూలింగ్కి అనుకూలంగా రైతులు ఒక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మరుసటి రోజు నుంచే మొదలైంది. అలానే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నటువంటి ఆయా గ్రామాల్లో కూడా రైతులు అభినందన సభలు పెడుతున్నారు. ఒక సభ జరిగింది వైకుంఠపురంలో జరిగినటువంటి సభ తాలూకు దృశ్యాలు ఇవి. ఇక్కడ వైకుంఠపురం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. ఈ ఆలయాన్ని టీటీడీకి బదలాయించడం ద్వారా సేవల్ని జోరుగా నిర్వహించడానికి, విరివిగా నిర్వహించడానికి అవకాశం కల్పించాలని గ్రామస్తులు కోరారు. దానికి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పని మంత్రి చెప్పారు. అలానే ఒక గ్రామ సభని అక్కడ నిర్వహించారు. 4 గ్రామాలకు చెందినటువంటి రైతులందరూ కూడా ఇక్కడ జమ అయ్యారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి పూలింగ్ ప్రక్రియకి సహకరిస్తూ 100 ఎకరాలని ప్రభుత్వానికి అప్పగించేటువంటి నిర్ణయాలు జరిగిపోయినాయి. సో ఇది ఆ క్రమంలోనే థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి భేటీ తర్వాత జరిగినటువంటి పరిణామాలని వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. రాజధానికి సంబంధించి రెండో ప్రణాళిక, అందరూ కూడా ఎందుకు మళ్ళీ ఈ రెండో ప్రణాళిక అనేటువంటి చర్చ నడుస్తుంది. దాని మీద కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇది మొత్తం అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళిక. ఈ ఔటర్ లైన్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ లైన్ అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు. సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి పరిధిలో ఉన్నటువంటి ఇది మాత్రమే మాస్టర్ ప్లాన్ ఏరియా అనమాట. ఏవైతే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వస్తుందో ఈ ప్లేసెస్ అన్నిటినీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పూలింగ్ కింద సిటీ ప్లానింగ్లో భాగం చేయబోతుంది. రాబోయే రోజుల్లో మొత్తం అందరికీ కూడా దాదాపుగా ఈ ఏరియా అందరికి కూడా ఒక ప్లాన్ ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక కసరత్తు జరుగుతుంది. కానీ రెండో దశ పూలింగ్ చేస్తున్నటువంటి ప్రదేశాలు ఇప్పుడు మనం ఒకసారి ఇది జూమ్ చేసి చూస్తే కనుక ఈ ప్రదేశంలో ఇప్పుడు పూలింగ్కి తీసుకున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇవి కర్లపూడి, పెదమద్దూరు ఆ ఏరియాలన్నీ కూడా ఈ పరిధిలో ఉన్నాయి. వైకుంఠపురం అవన్నీ ఇటువైపు వస్తాయి అనమాట. సో అంటే ఇక్కడ అమరావతి గ్రామానికి దగ్గరగా అయితే చేరువుగా వచ్చేటువంటి ప్రదేశాలు అవుతాయి. సో ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో రిలీజ్ చేసింది. 7 గ్రామాల లెక్క చెప్పారు. హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, పెదమద్దూరు, వడ్డమాను, అలానే ఎండ్రాయి, కర్లపూడి, పెదపరమి. ఫస్ట్ ఫేజ్లో ఈ సెకండ్ ఫేజ్ పూలింగ్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ ప్లేస్లో ఉన్నటువంటి గ్రామాలు, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా నిర్మాణానికి సంబంధించి టాప్ ప్రయారిటీ. స్పోర్ట్స్ సిటీ అలానే స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏరియాని డెవలప్ చేయాలనుకుంటుంది. ఇటు పక్కన అంతా కూడా ఇది పల్నాడు ఏరియాకి వచ్చేటువంటి ప్లేసెస్ కాబట్టి అక్కడ మెట్ట ప్రాంతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలానే స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రణాళికకి ఉపయోగపడేటువంటి భూములు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా 3 ఏళ్లలో అమలు చేయాలని రాష్ట్రం. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఈ భూ సమీకరణ జరిగితే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా అనేక అవాంతరాలు తొలగిపోతాయి. సో ఇమ్మీడియట్గా ప్రైవేటు భాగస్వామ్యత అంటే పీపీపీ మోడల్లో ఇన్నర్ రింగ్ రోడ్ని రాబోయేటువంటి 3 ఏళ్లలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. సో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అంతా కూడా మే ఎండింగ్ కల్లా కంప్లీట్ అయితే జూన్, జూలై కల్లా మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసి దేనికి అవి ప్రాజెక్టులని ఆఫర్ చేసేటువంటి ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని చెప్పి భావిస్తుంది. సో అందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు సజావుగా సాగుతుంది కాబట్టి అనేక మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ నిర్ణయం జరుగుతుంది. సో పూలింగ్ ప్రక్రియ జోరుగా సాగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో వీలైనంత వేగంగా పనులు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం మీద ఒక 20,000 ఎకరాలకి సంబంధించి రెండో దశ పూలింగ్కి
నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ స్టాట్యూటరీగా అంటే శాసనపరంగా అమలు కార్యనిర్వహణకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్నింటిని కూడా కంప్లీట్ చేశారు. అందుకనే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ కనుక కంప్లీట్ అయితే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు అమరావతిలో తలమానికమైనటువంటి ప్రాజెక్టులు కొన్నింటిని చెప్తున్నారు. ఆ ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు, రెండు ఈ ఏరియాలో వచ్చేటువంటి స్మార్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి లొకేషను, మూడవది స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి పనులు. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకే రైతులందరూ కూడా ఈ ల్యాండ్ పూలింగ్కి సహకరిస్తున్నారు.